హాయ్ అండి అందరికీ. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ చేపలు. అద్దంకి నుంచి మా బావగారు మళ్ళీ చేపలు పంపించారు. ఇవి మొత్తం 3 కేజీలు ఏమో ఉన్నాయంట. ఒకటే చేప. ఇవి ఫ్రై చేయాలా కర్రీ చేయాలా ఆలోచిస్తున్నాను. ఫ్రైకి పనికొచ్చే ముక్కలు ఉన్నాయి, కర్రీకి కూడా ఉన్నాయి. సో సగం ఫ్రై చేసి సగం కర్రీ చేస్తాను. ఈ ముక్కలు చూసి మీకు ఇది ఏ చేప అయి ఉంటుంది అని ఏమన్నా ఐడియా గెస్ట్ చేసి కామెంట్ చేయండి. చూద్దాం ఎంతమంది కరెక్ట్గా చెప్తారో. ఫ్రై కోసం సపరేట్ చేసుకుందాము ముక్కలు. ఫస్ట్ ఇలా వెడల్పుగా సన్నగా కట్ చేయించినవి ఈ ఫ్రైకి బాగుంటాయి. ఎన్ని చేద్దాం ఇదా చెయ్యి ఎప్పుడైనా ఇలాంటివి పెడదామా? అయ్యే బాగుంటాయి. అవి బాగున్నాయి. పోయినసారి అయ్యే కదా వేసింది. ఇవి బాగుంటాయి. అవి కూడా బాగానే ఉన్నాయి. ఇవి కూడా బాగానే ఉంటాయి. మొన్న అయ్యే కదా అన్నీ చేసింది. చింతపండు, వీటికి చింతపండు ఇది ఎక్కువ అవుతుందేమో. ఇంత వేద్దాం చింతపండు. ఇది నానబెట్టుకోవాలి ఫస్ట్. చింతపండుని ఒకసారి కడుక్కొని తర్వాత మళ్ళీ వాటర్ పోసి నానబెట్టుకుంటే బాగుంటుంది. పై ఏదైనా దుమ్ము ఉంటే పోయిద్దన్నమాట. ఓకే, ఫ్రై కోసం మనం మసాలా రెడీ చేసుకుందాము. ఫ్రై కలిపి పెట్టడం కోసం కారం, ఉప్పు, పసుపు. పసుపు ఎక్కువేం అవసరం లేదు, ముక్కలు ఫ్రై కాబట్టి బాగా ఎర్రగా కనిపించవు అనమాట. పసుపు ఎక్కువ వేస్తే మనకు కొంచెం సరిపోతుంది. ఇది గరం మసాలా, ధనియాలు, చెక్క, లవంగాలు, మిరియాలు, కొంచెం జీలకర్ర, ఇవన్నీ వేసి నేను ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టాను, పొడి చేసి పెట్టాను. ఫ్రై చేసి కొంచెం ఇది మనం కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలి. కలుపుకొని నిమ్మరసం పిండుకోవాలి. ఇందులో కార్న్ఫ్లోర్, బియ్యపిండి కూడా కలిపి వేసి చేస్తాను. కార్న్ఫ్లోర్, బియ్యపిండి అండ్ పెరుగు, ఆ 3 వేసి దీన్ని ఇలా కలిపి ముక్కలు పట్టించేసి చేసుకోవచ్చు. మొన్న చేశాను అలాగా. సో ఇప్పుడు అలా వద్దులే అని చెప్పేసి, అంటే అది వేరే టేస్ట్ ఉంటుంది. ఇది సింగిల్గా ఇలా చేసుకుంటే ఇలా ఇది వేరే టేస్ట్ ఉంటుంది. సో ఇది కొంచెం వాటర్ కూడా, మామూలుగా అయితే ఇందులో పెరిగేస్తాం కదా, ఇందులో పెరిగేయట్లేదు కాబట్టి ఇప్పుడు వాటర్ వేసి కలుపుకోవాలి మనం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను.
ఇప్పుడు ఇందులో ముక్కలు వేసేసి మొత్తము కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాము. పక్కన పెట్టేసుకున్న తర్వాత ఈలోపు కర్రీ చేసేసుకొని ఈలోపు ఉప్పు కారం పడతాయి ముక్కలకి. ఆ తర్వాత ఇవి ఫ్రై చేసేస్తాము. వీటన్నిటికీ ఇదంతా మనము ఇట్లా అన్నిటికీ పూసేసుకోవాలి. అన్నిటికీ పట్టించేసుకొని ఇలా పెట్టేసుకుంటే ఇవి నానతాయి బాగా. ఈ ముక్కలకు ఉప్పు కారం పడుతుంది. ఇవి పక్కన పెట్టేసుకొని మనం ఈలోపు కర్రీ చేసుకుందాం. నానబెట్టుకున్న చింతపండు పులుసు రెడీ చేసి పెట్టుకున్నాం. పక్కన పెట్టుకున్నాం. దీన్ని మసాలాలు వేగిన తర్వాత ఇప్పుడు అందులో వేసుకుందాం. మనం కర్రీ స్టార్ట్ చేద్దాము. సౌండ్లు చిన్నగా చేయాలి, మరి ప్రాబ్లం అదే కాబట్టి. ఆయిల్ వేసుకుందాం ఫస్ట్. ఆనియన్స్ వేసుకుందాము. ఉల్లిపాయలు వేసుకుందాము. కర్రీ చేసేలోపు మనం సంగటికి పెట్టుకున్నాము. సంగటి చేస్తున్నాం అనమాట. సంగటి కూడా సేమ్ వీడియోలో ఇంకొక వైపు సంగటి. ఉల్లిపాయల్లో కొంచెం సాల్ట్ వేసుకుంటే త్వరగా వేగుతాయి. త్వరగా వేగడం కోసం నేను కొంచెం సాల్ట్ వేసాను అన్నమాట. అవి వేగే గ్యాప్లో మనం ఈ కొత్తిమీర ఇవి రెడీ చేసి పెట్టుకుందాం. కరివేపాకు వేయట్లేదు ఈరోజు కర్రీలో. సంగటిలోకి కరివేపాకు వేస్తే బాగుండదు, అందుకని అన్నంలోకి అయితే బాగుంటుంది కరివేపాకు వేస్తే. సో కరివేపాకు అయితే వేయట్లేదు, ఓన్లీ కొత్తిమీర. ఉల్లిపాయలు వేగినాయి. పచ్చిమిరపకాయలు వేసుకుందాము ఇప్పుడు. పచ్చిమిరపకాయలు, టమాటాలు. టమాటో సరిపోతుంది, మనం చింతపండు పులుసు పోస్తాం కాబట్టి. టమాటో వేయకపోయినా ఏమవదు, కానీ వేస్తే కూడా కొంచెం బాగుంటుంది. అల్లం పేస్ట్ వేసుకుందాము. ఇది కొన్నది కాదు, పట్టి పెట్టిందే. నిన్న చికెన్ అప్పుడు పట్టాం కదా మొత్తం, అది ఈరోజు అయిపోతుంది. మళ్ళీ రేపు చేసేటప్పుడు మళ్ళీ పడతాం. ఒక రోజు 2 రోజులకి ఏమవుతుంది. ఉప్పు కారం అవి వేసుకుందాం ఇప్పుడు.
పసుపు, కర్రీలో కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, 1 స్పూన్ అట్లా వేసుకోవచ్చు, బాగుంటుంది. నీచు వాసన అట్లా రాకుండా ఉంటుంది, కర్రీ చూడడానికి కూడా బాగుంటుంది. కారం, కారం ఇవి ముక్కలను బట్టి వేసుకుంటే మనకి బాగుంటుంది అన్నమాట. కూర ముక్కలు చూసుకొని దాన్ని బట్టి 2, 3, 3.5 చాలు. ఉప్పు ఇప్పుడు కాదు, ఉప్పు పులుసు పోస్తాం కదా, పులుసు కాగేటప్పుడు ఉప్పు వేసుకోవచ్చు, ఇప్పుడు అవసరం లేదు. కొంచెం గరం మసాలా, కొంచెం చాలు. ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాము, ప్లస్ తర్వాత కూడా మళ్ళీ ధనియాలు కొబ్బరి మసాలా వేస్తాం కాబట్టి బాగా స్పైసీగా ఉంటుంది మసాలా, కాబట్టి ఎక్కువ వేసుకోవచ్చు. ఓకే, కారం ఇవి వేగినాయి. ఇప్పుడు చింతపండు పులుసు పోసుకుందాము. ఇందాక కలిపి పెట్టుకున్నాను కదా, పులుసు పిసికి రెడీ చేసి పెట్టుకున్నాను, ఇది పోస్తాను. మనము ముక్కలు చూసి వేసుకున్నంత చింతపండు వరకు మనము పులుసు రెడీ చేసి పెట్టుకున్నాము. ఇక్కడ ఇంకా ఏమైనా గ్రేవీ ఎక్కువ కావాలి వాటర్ అనుకుంటే ఇక్కడ పోసుకోవచ్చు, అందులోనే వేసుకొని కలిపి పెట్టుకోవాలి, అట్లా రూల్ ఏం లేదు. సరిపోతాయి వాటర్. మరి మొత్తం ఒకేసారి ఇప్పుడే మనం ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇవి కర్రీలో వేయగానే వేడికి ఒక మంట తగలగానే వాటర్ బయటకు వచ్చేస్తుంది, సో అప్పుడు గ్రేవీ ఎక్కువ అయిపోయింది, కాబట్టి మనకి ఇంత సరిపోయింది. ఇప్పుడు ఉప్పు వేసుకుందాం. కల్లుప్పు బాక్స్లో పోసి పెడితే నీరు ఊరి మొత్తం అంతా తడి తడిగా అవుతుంది, సో అందుకని కవర్లోనే ఉంచుతాం అనమాట. ఈ ముక్కలను బట్టే మనం ఉప్పు వేసుకోవాలి. ఇదంతా 1.5 kg అలా ఉంటాయి, ఇది సరిపోయిద్ది ఉప్పు. ఇంకా మళ్ళీ కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు, సరిపోతుంది. దీన్ని మూత పెట్టేద్దాము. ఇది కాగిన తర్వాత అప్పుడు ముక్కలు వేద్దాం. సంగటికి అయినట్టుంది, చూపివై. సంగటి బియ్యం ఉడుకుతున్నాయి. ఇవి సంగటిలో ఇప్పుడు బియ్యంలో మనం వాటర్ పోసాం కదా ఎసురు, ఇవి ఉడికిన తర్వాత బియ్యం బాగా మెత్తగా అయిన తర్వాత మనకి ఎంత సంగటి కావాలి అనే దాన్ని బట్టి మళ్ళీ ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఒకేసారి పోస్తే అది ఉడకడానికి బాగా టైం తీసుకుంటుంది, సో ముందు బియ్యం ఉడికి అన్నం అయిన తర్వాత మెత్తగా అయిన తర్వాత ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేస్తాను. ఇప్పుడు దీని నిండా సంగటి కావాలనుకోండి, వాటర్ ఇంత 3/4 భాగం అలా పోస్తాను. ఆ 3/4 భాగం వాటర్ నేను తర్వాత అన్నం ఉడికిన తర్వాత యాడ్ చేస్తాను. ఏంది మసాలా వాటర్ తక్కువ అయ్యేటట్టున్నాయి. వాటర్ కొంచెం తక్కువైనట్టున్నాయి, కొంచెం వాటర్ వేస్తున్నాను, తక్కువ అవుతాయేమో అనిపిస్తుంది. ధనియాలు
కొబ్బరి పొడి పెట్టాను. కొబ్బరి వేయించాల్సిన అవసరం లేదు. ధనియాలు వేయించుకుందాము. ఇది తర్వాత మిక్సీ గిన్నెలో వేస్తాను. నెక్స్ట్ నువ్వులు కూడా ఇది విడిగా వేయించుకోవాలి. నువ్వులు, కొంచెం శనగపప్పు కూడా కూర చిక్కగా రావడం కోసం ప్లస్ టేస్ట్ కోసం. జీడిపప్పు అలాంటివి వేస్తే కూర తీయగా వస్తుంది. సంగటిలోకి తీయగా బాగోదు. సో ఇందులో జీడిపప్పు వేయలేదు. అన్నంలోకి అయితే జీడిపప్పు వేసుకుంటే బాగుంటుంది. చాలే వేసుకున్నా. మన పులుసు కాగింది. ఇంట్లో ఫస్ట్ ముక్కలు వేసుకుందాం. ఆ తర్వాత ఈ మసాలా రెడీ చేసుకుందాం. ఫస్ట్ తలకాయ వేస్తున్నాను. తలకాయ వేస్తున్నాను. ఇది కొంచెం అన్నిటికంటే ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేసింది కాబట్టి ఫస్ట్ ఇది అనమాట. పెద్ద ముక్కలు మనం ఫస్ట్ వేసుకోవాలి. చిన్నవి ఒక సైడ్కి వేసుకోవచ్చు, మళ్ళీ ఖాళీ ఉంటే గిన్నెలో చూసుకొని. కారం కలర్ బాగా ఎర్రగా కనిపిస్తుంది కానీ అంత స్పైసీగా ఏముండదు. కనిపించినంత స్పైసీగా ఏముండదు, కానీ మీడియంగానే ఉంటుంది. కారం ఆయిల్లో వేగడం వల్ల అలా ఎర్రగా కనిపిస్తుంది, కానీ అంత స్పైసీగా టేస్ట్ అయితే అంత స్పైసీగా ఏముండదు. పెద్ద చేప కాబట్టి కొంచెం ఉడికేసరికి కొంచెం ఒక పావు గంట అలా టైం తీసుకుంటుంది. అప్పటికి ఈ వాటర్ అయిపోతుంది. అంటే బాగా ఎక్కువ పులుసులాగా ఏమన్నా అనిపిస్తుందేమో మీకు వీడియోలో, కానీ అంతేముండదు. ఇవి ఒక మంట తగలగానే అవి ఆ ముక్కలు పీల్ చేసుకుంటాయి. ఇది ముక్కల్లో ఉన్న వాటర్ అయిపోగా ఉడికేటప్పుడు అనమాట. ఇంక ఇప్పుడే మనం కలుపుకోవాలి. ఇక తర్వాత గంట పెట్టి కలపడం అంతా ఏమి ఉండదు. జస్ట్ అలా గిన్నెతోటి కలుపుకోవడమే. ఓకే, మూత పెట్టేద్దాము. ఆల్రెడీ చారు వేడిగా ఉండడం వల్ల చూడండి, మనం ముక్కలు వేయగానే వెంటనే వేడికి గట్టి పడిపోతాయి ముక్కలు త్వరగా. ఇక్కడ సంగట్లో ఇందాక చెప్పాను కదా, వాటర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఎంత కావాలో అంత ఎసిరి పోసుకోవచ్చు. రైస్ త్వరగా ఉడికిపోతుంది. ఇంత వాటర్ వేసుకున్నాం కదా, మనకు సంగటి ఇంతే వస్తుంది అన్నమాట. ధనియాల్లో కొంచెం మెంతులు వేద్దాము, బాగుంటుంది. చేపల కూరలో మెంతులు వేస్తే బాగుంటుంది. జీలకర్ర అయితే వేయట్లేదు. ఇంకా గరం మసాలాలో కూడా కొద్దిగా జీలకర్ర ఉంది. ఇప్పుడు ఇందులో కూడా మామూలుగా అన్నంలో తినడానికి అయితే జీలకర్ర వేస్తే చాలా బాగుంటుంది, కానీ ఇప్పుడు అవసరం లేదు. జీలకర్ర ఒక్కటి వేయడం వల్ల టేస్ట్ మారిపోతుంది. ఇది ఒక టేస్ట్ ఉంటుంది, జీలకర్ర వేసిన కర్రీ ఇంకో టేస్ట్ ఉంటుంది. సో ఇప్పుడు అవసరం లేదు, నేను వేయట్లేదు. అవి ఇది తీసేయించుకున్నాను. ధనియాలు వేయించుకోవాలి. ధనియాలు వేగడానికి కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. ధనియాలు వేయించి పక్కన పెట్టేసుకొని ఆ తర్వాత నువ్వులు విడిగా దేనికది విడిగా వేయించుకోవాలి, లేకపోతే మాడిపోతాయి అన్నమాట నువ్వులు. ఇది కొంచెం దూరంగా మనం కర్రీని ఒకసారి కలుపుతాము. ఒక్కసారి కర్రీని కలుపుకుందాము. ఒక మంట తగిలిన తర్వాత మనం కలిపితే కొంచెం అడ్జస్ట్ అవుతాయి అన్నమాట ముక్కలు.
తలని కొంచెం అడుగు నుండి ఉడుకుంటుంది కదా, ఇప్పుడు పైకి తిప్పుదాము. ఇంకెంతకంటే ఎక్కువ కదిలిస్తే ఇది మెత్తగా అయిపోయిద్ది. సో ఇంకా మనం దాన్ని కదిలియకూడదు అనమాట. మసాలాకి అన్నీ మిక్సీలో వేసుకుందాము. నువ్వులు, శనగపప్పు, కొబ్బరి, తెల్లగడ్డ, వెల్లుల్లి కూడా వేసుకోవాలి. ఇది పట్టిన తర్వాత మళ్ళీ వేస్తాను, లేదంటే అవి మెదకుండా ముక్కలు ముక్కలుగా ఉండిపోతాయి అన్నమాట. కర్రీ సగం ఉడికింది. గ్రేవీ కూడా బాగానే ఉంది. ఇప్పుడు ఇంకా పూర్తిగా ఉడకలేదు కదా, ఇప్పుడు ఉప్పు చూసుకోవచ్చు. ఉప్పు చూసుకొని సరిపోకపోతే వేసుకుందాము. సరిపోయినట్టే ఉంది. ఏం అర్థం కాదు దీంట్లో, ఏం అర్థం కాలేదంట. ఇప్పుడు ఏం అర్థం కాదు చల్లగా అయిన తర్వాత, కానీ సరిపోయినట్టే ఉంది. ఇదేంటి ఏమేమి అవ్వలేదు. అన్నం అయితే ఉడికింది. వాటర్ ఎసురు కాగితే ఇంకా పిండి పోసుకోవచ్చు. సంగటికి ఎసురు కాగింది, పిండి వేసుకుందాము. రాగపిండి. రాగపిండి ఎక్కువ ఉడకాల్సిన అవసరం ఏమి ఉండదు. మనకి ఆ ఎసురు వేడికే మనం కలబెట్టేటప్పటికే అది ఉడికిపోయిద్ది. మనం ఇప్పుడు దీన్ని ఎనుక్కుందాం. తెడ్డు కట్టేది ఏం అవసరం లేదు. ఇది చూసారా, దీని పేరేంటో తెలుసా మీకు? తెలిస్తే కామెంట్ చేయండి. కానీ కామెంట్ చేసే లోపు కూడా నేను చెప్తాను. మళ్ళీ చెప్పానా? చెప్పు. మేమైతే తెడ్డు అంటాము, దీన్ని తెడ్డు కట్టే అంటాము. మీరేమంటారో కామెంట్ చేయండి. ఇంతకుముందు మా తాతయ్య వాళ్ళు పంపించేవాళ్ళు. ఇదైతే కొనుక్కుంది. ఇంతకుముందు మా తాతయ్య వాళ్ళు తాటాకుల కర్రతోటి చేసి పంపించేవాళ్ళు. ఫస్ట్ టైం అనమాట కొనుక్కున్నది. మా చిన్నప్పటి నుంచి కూడా అవి వాళ్ళు చేసి పంపించినవే ఉండేవి ఇంట్లో. ఇప్పుడు ఇది ఫస్ట్ టైం కొత్తది కొనుక్కోవడం. ఇప్పుడంటే ఇప్పుడు కొన్నది కాదు, కొన్ని రోజులు అయింది కొని, కానీ కొన్నది వాడడం ఇప్పుడు అనమాట. ఇంకొంచెం పిండి పట్టిద్ది, వేసుకుందాము. ఇప్పుడు దీన్ని కింద పెట్టుకొని మనం బాగా ఎనుక్కోవాలన్నమాట. కొంచెం ఉంటే అక్కడ సరిపోతుంది, కానీ ఇది ఎక్కువ కదా.
ముద్ద పెట్టుకొని ఇట్లా ఎనుక్కుంటే ఉండలు లేకుండా బాగా వస్తుంది అన్నమాట. ఇంతకుముందు మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో చేసేటప్పుడు కట్టెల పొయ్యి మీద చేస్తారు కదా, ఇది కట్టుకోవడం ఆడబెట్టు అక్కడ పెట్టుకరా, అక్కడ పెట్టలే, అక్కడే లేవు. అమ్మమ్మ వాళ్ళ ఊర్లో కట్టెల పొయ్యి మీద చేస్తారు కదా, అప్పుడు ఈ తపాలు పట్టుకోవడం కోసము కర్ర ఉండేది ఒకటి. దాని పేరు కూడా మీకు మీ ఊర్లో ఏమంటారో తెలిస్తే కామెంట్ చేయండి. మేమైతే పంగల కర్ర అంటాం అనమాట. దానికి వి షేప్లో ఒక ఏమంటారు దాన్ని, ఇంకొక బ్రాంచ్ ఉంటుంది కర్రకి, ఒక వి షేప్లో ఉంటుంది. అది తపాలను గట్టిగా పట్టుకుంటుంది. పంగల కర్ర పెట్టేసి దాని కాలుతో తొక్కి పట్టుకొని సంగటి ఎనుకుతారు. ఎంత బాగా మెత్తగా ఎనుక్కుంటే సంగటి అంత బాగుంటుంది అన్నమాట తినడానికి. లోపల అంచుల వెంట కూడా పొడిపిండి ఏమన్నా అంటుకుందేమో చూసుకొని ఇలా కలుపుకొని ఇలా తీసుకోవాలి. ఈ గిన్నెలో నీళ్ళు ఇవి ఇందుకే మంచినీళ్ళు, ఇవి తాగే నీళ్ళు. ఇలా పక్కకు వస్తే మనము లోపలికి అనుకోవడానికి అన్నమాట. చేయి కాలకుండా ఈ నీళ్ళు. చూడండి మన సంగటి రెడీ అయిపోయింది. వంటలు పిండి పొడిపిండి అట్లా ఏం లేకుండా నీట్గా బాగా వచ్చింది. అనిపిస్తుందా? బాగుంది. ఇదివరకు అయితే మా అమ్మమ్మ ఇంకా ఇలా చేసిన తర్వాత మళ్ళీ ఒక డీస్లో కానీ ఒక బండ మీద కానీ దేని మీదైనా వేసి ప్లేట్ తోటి ముద్దలు చేసి మళ్ళీ తపాలు వేస్తారు సంగటి ముద్దలు. బట్ ఇప్పుడైతే మేము అలా ఏం చేయట్లేదు. హస్తంతో తీసుకొని వేసుకొని మామూలుగానే తినేస్తాం అన్నమాట. ముద్దలు అవి ఏం చేయదు. ఓకే, ఇప్పుడు ఇంకా అంతే, మన సంగటి రెడీ అయిపోయింది. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇది అలా అనుకొని మూత పెట్టేసుకోండి. పొయ్యి మీద పెడతాం. ఓకే, కొంచెం కావాలంటే కొంచెం వేడి చేసుకోవచ్చు సిమ్లో పెట్టుకొని. పెట్టుకోకపోయినా ఏం కాదు, కాకపోతే వేడి అవుతుంది అనమాట. మళ్ళీ బాగా వేడిగా ఉండడం కోసం అడుగులు కొంచెం అంటుకుపోయిద్ది మనం ఇప్పుడు స్టవ్ మీద పెట్టడం వల్ల, కానీ బాగుంటుంది. మన కర్రీ రెడీ అయిందో లేదో చూద్దాం. ఇంకా మసాలా వేయడం కోసం ఏమైంది? ఏం ఖాళీ గుడ్డపాటు పోయి ఏ మొక్క తీయాలి? ఇది ఎంత పెద్దగా ఉంది. ఇది కాదు కానీ గంట ఇంకేదైనా తీసుకుందాం. మొక్క ఉడికిందా లేదా చూద్దాము. ఓకే, మొక్క ఉడికిపోయింది. మనం మసాలా వేసుకుందాము. ఇందాక పట్టాం కదా మిక్సీలో, అది వేసుకుందాము.
ఇది సరిపోయిద్ది అందులోకి మనం వేసిన తర్వాత అది ఇంకా చిక్కగా అయిపోతుంది. ఇంకా అయింది అయింది అట్లా వేసినాను. ఏంటన్నాడు ముద్దు తిన్నాడా? మసాలాని కూడా మనం గిన్నెతో కలుపుకోవడమే, గంటలతోటి వాటితోటి కలపాలన్నమాట. కలిపితే అది పప్పు అయింది, కూర అవదు. ఇంకా మల్లేశ్వరి మన పిలవమనింది వైదా, ఈసారి నువ్వు చేపల కూర చేసేటప్పుడు నువ్వు ఖచ్చితంగా నన్ను పిలువు, నేను చూస్తాను, తిరిగి కూడా చూస్తాను, చేసేది చూస్తాను, నన్ను పిలువు ఖచ్చితంగా అనింది. కానీ ఇప్పుడు లేదు, అమ్మాయి ఊరు వెళ్ళిందంట. ఈసారి చేసేటప్పుడు పిలుస్తాను. ఓకే, మన కర్రీ రెడీ అయిపోయింది. కొత్తిమీర కూడా వేసుకుందాం. ఇప్పుడే కొత్తిమీర వేసేసి ఒక మంట పెట్టేద్దాం. వేసానా ఇది మొత్తం? వేసినా బాగానే ఉంటుంది. మన కర్రీ ఫైనల్గా రెడీ అయిపోయింది. మసాలా వేసిన తర్వాత కూడా ఒకసారి ఉప్పు చెక్ చేద్దాము. మమ్మీ నైవేద్యం ఎన్నిసార్లు ఉప్పు చూస్తావు అని. స్మెల్ మాత్రం భలే వస్తుంది కర్రీ. ఓకే, బాగుంది, సరిపోతుంది కరెక్ట్గా. సంగట్లోకి తినడానికి సరిపోతుంది కరెక్ట్గా. అన్నంలో కావాలనుకుంటే అప్పుడు కొంచెం చూసి తక్కువైంది అనిపిస్తే వేసుకుందాం, అనిపించకపోవచ్చు. బాగుంది. దీన్ని తీసేసి ఇప్పుడు ఫ్రైకి పెట్టుకుందాం. బాండి ఫ్రై చేయాలి కదా. ఇంకా ఏం కదా కెమెరాలో కనపడాలని అడిగి. మా కలాం స్కూల్ నుంచి ఇప్పుడే వచ్చాడు. కర్రీ అయిన తర్వాత లంచ్ చేసి మళ్ళీ స్కూల్కి వెళ్తాడు అనమాట. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు కలాం. హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్ అను అను. మా కలాం ఇప్పుడైతే సిగ్గుపడుతున్నాడు, నెక్స్ట్ వీడియోలో చెప్తాడేమో. మా కలాం షర్ట్ చూడండి ఒకసారి. ఏం షర్ట్ కలాం? జగనన్న షర్ట్ అంట. మా కలాము పైన ఏరోప్లేన్ ఫ్లైట్స్ అట్లా వెళ్తుంటాయి కదా, వెళ్ళిన ప్రతిసారి చూసి ఏమంటాడు, జగనన్న వెళ్తున్నాడు, జగనన్న వెళ్తున్నాడు అని చెప్పి. వాడు ఫ్లైట్ కనిపిస్తే చాలు జగనన్నే. మనం ఫ్రైకి బాండి పెట్టుకుందాము. ఆయిల్ పోసుకుందాం. నువ్వు ఆడ కూర్చోపోంగా, నేను తీసుకొని వస్తాము మసాలా. డీప్ ఫ్రైకి సరిపడా అని పోసుకోవచ్చు. అవి కొంచెం బాగా లావేం లేవు కదా ముక్కలు, అవి మునిగే వరకు సరిపోతుంది. మనం కావాలంటే ఇవి ఏగి అయిపోయిన తర్వాత కొన్ని ముక్కలు వేయించిన తర్వాత మళ్ళీ ఎక్స్ట్రా ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు. ఒకేసారి పోయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మసాలా అది ఇందులో కలిసిపోయి మాడిపోతూ ఉంటుంది కదా. సో అసలే ఫిష్ ఫ్రైకి ఒకసారి పనికి వస్తుంది ఆయిల్. సో నెక్స్ట్ మళ్ళీ కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఇవైతే ఒకేసారి 3-4 అవుతాయి. చూద్దాం. వెడల్పాటి బాండి పెట్టుకుంటే మంట తగలదు. ఇదే సరిపోతుంది. 2-3 ఒకేసారి వేయించుకోవచ్చు. కలాం కోసము సంగటి తింటున్నాడు. ఫస్ట్ వాడే వేడి వేడి సంగటి కలర్ బాగుంది కదా. కర్రీ కాలిద్దేమో చూడు. కలాంకి నెయ్యి. ఇడ్లీ కాదు, నెయ్యి. సంగట్లో నెయ్యి ఎందుకు ఇదా? కర్రీనేగా, సంగట్లో మంటగా ఉంటుందని. సర్లే ఉండు, కాలిద్దేమో. కర్రీ ముక్క కట్ అయిపోయింది. ముక్కలు తీసుకోవడానికి ఇందాక అది పెట్టి ఆ గంట పెట్టి ఉండాల్సింది. అది అక్కడ ఉంది గిన్నెలో.
ఏదైనా అంటే సరిపోతుంది గ్రేవీ అయినా సార్. ఇదిగోండి ఇందాక మనము రెడీ చేసి పెట్టుకున్న ఫ్రైకి ముక్కలు. ఇవి మనం ఎప్పుడో ఫ్రై చేసుకుందాం. చికెన్ అయినా మటన్ అయినా ఫిష్ అయినా బోటి అయినా ఏదైనా సరే వండిన తర్వాత వేడివేడిగా అందరూ తినేసేలోపు మనం ఇక్కడ తినేయాల్సిందే కొంచెమైనా. తిని చూద్దాం ఎలా ఉందో. చిన్నప్పుడు ఇది కాలిపోతుంది. చిన్నప్పుడు ఇంట్లో నాన్న కోళ్ళు కోసేవాడు. నాటుకోళ్ళు ఇంట్లోనే కోస్తారు కదా. కోసేటప్పుడు నాటుకోడి అయితే కాలుస్తాం కదా. కాల్చిన తర్వాత ముక్కలు కొట్టేటప్పుడు పైపైన ఉన్న తోలు బాగా కాలిందన్నమాట. తోలు కొన్ని ముక్కలు ఏముంటాయి రెక్కలు అట్లాంటివి కొన్ని తినే ఉంటాయి. కాల్చినప్పుడు తినొచ్చు అన్నమాట. అవి పెట్టేవాళ్ళు నాకు. అవి తినేదాన్ని నేను. ఇప్పుడైనా కూడా అమ్మమ్మ వాళ్ళు వెళ్తే అప్పుడు కూడా అమ్మమ్మ వాళ్ళు పెదనాన్న మామయ్య వీళ్ళు అక్కడికి వెళ్తే కోళ్ళు కోస్తారు కదా ఇంట్లోవి. అవి కూడా కట్ చేసేటప్పుడు పెడతారు. అది తినే అలవాటు. మీలో ఎంతమందికి ఉందో అలవాటు? ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి చూద్దాం. అసలు ఎవరైనా ఉన్నారా లేదా అలా తినేవాళ్ళు. బాగుంది, చాలా బాగుంది. ఇప్పుడే చేసిందైనా ఉప్పు కారం పట్టింది బాగా. అదే జ్యూసీగా మధ్యలో పొట్ట దగ్గర ఉండే ముక్క అన్నమాట. ఎక్కువ జ్యూసీగా ఉంటుంది, భలే ఉంటుంది. మధ్యలో కండ ముక్కలు ఉంటాయి కదా పెద్ద పెద్దవి, వాటికంటే కూడా ఇది నచ్చింది. అంటే ఫ్యాట్ లాగా ఉంటుంది అన్నమాట పొట్ట దగ్గర. సో ఈ ముక్క అయితే బాగుంటుంది. అద్దరిపోయింది. ఇప్పుడే వండినా సరే టేస్ట్ మాత్రం భలే వచ్చింది. జనరల్లీ చేపల కూర కొంచెం ఆగిన తర్వాత లేదు నైట్ చేసుకుంటే మార్నింగ్కి అలా భలే ఉంటుంది. ఇది మాత్రం ఉప్పు కారం అంటే మొన్న చేసింది కూడా అలాగే తిన్నా కూడా చాలా బాగుంది. నిజంగా చాలా బాగుంది. ఉప్పు కారం కరెక్ట్గా ఉంది. ముక్కలు కూడా పెద్దగా ఉన్నాయి కదా, బాగా చాలా బాగుంది. పక్కన మన ఫ్రై వేగుతుంది. పొయ్యి దగ్గరే నిలబడి తినేసేయడం అనమాట.
ఇది మన ఫ్రై ముక్క. ఇది కూడా కొంచెం దించి చూద్దాము ఎలా ఉందో. మొత్తం వద్దులే, తినేటట్లేదు. కొంచెం తీసుకోవాలి, కొంచెం అది కూడా సూపర్గా ఉంది. నిమ్మకాయ కూడా వేసాం కాబట్టి ఫస్టే పులుపు కూడా మనకి పట్టిద్ది అన్నమాట ముక్కకి. కొంచెం అంటుకుంటుంది నిమ్మకాయ వేయడం వల్ల. నిమ్మకాయ అయిపోతే ఇది అంటుకోదు. డీప్ ఫ్రై బోండాలు ఎగిరితే వేయద్ది అనమాట. టేస్ట్ మాత్రం మామూలు లేదు. ఇంకా నిమ్మకాయ వేసుకొని మళ్ళీ పైన ఎక్స్ట్రాగా ఉల్లిపాయ నిమ్మకాయ ఓకే. నా ఫ్రై రెడీ అవుతుంది చూడండి. సారీ, అందరూ తినడానికి లంచ్కి వచ్చేసారు ఇంట్లో. సో తినేస్తున్నారు. మొత్తం అయిపోయేదాకా ఉంచి వీడియో తీయడానికి అవ్వదు. సో అందుకని ఇప్పుడే తీస్తున్నాను. ఇంకా ఉన్నాయి చేయాల్సినవి. ఇంకా ఇందులో ఉంది ఒకటి వేగుతుంది. ఆల్రెడీ నేను తినేసాను, వాళ్ళకి పెట్టించాను. ఓకే, ఓకే. మన ఫ్రై ఆల్రెడీ సగం అయిపోయింది. లాస్ట్ ఆనియను, పచ్చిమిరపకాయలు, జీడిపప్పు కూడా. నచ్చిందా లేదా కామెంట్ చేయండి. ఓకే గైస్, ఈ రోజుకి మన వీడియో కంప్లీట్ అయిపోయింది. మా వంట ఫ్రై, కర్రీ విత్ రాగి సంగటి అండ్ వైట్ రైస్ కూడా. మన వీడియో చూసిన వాళ్ళు మన కర్రీస్లో ఏమన్నా సజెషన్స్ ఉంటే చెప్పండి, నేను యాడ్ చేసుకుంటాను నెక్స్ట్ టైం. ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. ఓకే, బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. హాయ్ గైస్, ఈరోజు నా లంచ్ సంగటి, చేపల కూర, చేపల పులుసు ఇప్పుడే చేశాను నేనే. ఇది తలముక్క సంగటి తిన్నాను. ఫస్ట్ అయిపోతుంది. సూపర్గా ఉంది. ముక్క తిందాము. తిరిగిపోయింది. సంగటి సూపర్, చేపల కూర కాంబినేషన్ డెడ్లీ కాంబినేషన్ అసలు. బాయ్.